హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుదర్పణం యూట్యూబ్ ఛానల్. గ్రామ స్వరాజ్ అనే సిరీస్ లో భాగంగా ఇది 4వ ఎపిసోడ్. గత ఎపిసోడ్ లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, అక్కడ నుండి చూసే ప్రయత్నం చేయండి. ఈ రోజు మన ఎపిసోడ్ లో మన గల్లీ లీడర్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎవరి గల్లీ లీడర్లు అంటే మన వార్డు మెంబర్లు. మన వార్డులకు వాళ్ళే కదా లీడర్లు, కాబట్టి వాళ్ళని గల్లీ లీడర్లు అని పిలవడం జరిగింది. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే సర్పంచ్ రాజు అయితే వార్డు నెంబర్లు బంటులు. అంటే సర్పంచ్ ఏం చెప్తే వార్డు నెంబర్లు అది చెయ్యాలి, అందులో తిరుగులేదు అని చాలా మంది తప్పుడు అభిప్రాయంలో ఉంటారు. సర్పంచ్ ఒక చెక్కు మీద సంతకం పెడితే మిగతా వార్డు మెంబర్లు కూడా తీర్మానం చేసుకుంటే సంతకం పెడతారు, కనీసం ఎందుకు అని అడగకుండా కూడా. అంటే ఇక్కడ జరిగేదేంది గ్రామాల్లో అంటే సర్పంచ్ ఏం చెప్తే అదే వీళ్ళు చేయాలి. వాళ్ళు సర్పంచ్ తానా అన్నారు అనుకుంటే తందానా అని చెప్పేసి వార్డు నెంబర్లు అనాల్సిందే అనేటటువంటి భావన చాలా మందిలో ఉంటుంది. కానీ ఇది చాలా పెద్ద తప్పుడు ప్రచారం. ఎందుకు అంటే వార్డు నెంబర్లు గనక తలుచుకుంటే సర్పంచ్ ఒక్క పని కూడా చేయలేడు. వార్డు మెంబర్లు అందరూ, మెజారిటీ వార్డు మెంబర్లు అందరూ మేము ఈ పని మాకు వద్దు అని గనకంటే సర్పంచ్ ఏం చేయలేడు. అంత పవర్ సర్పంచ్ల వార్డు మెంబర్ల చేతిలో ఉంటుంది మిత్రులారా. సింపుల్గా చెప్పాలంటే సర్పంచ్ తల అయితే వార్డు నెంబర్లు మెడ. ఇప్పుడు తల ఇటు తిరగాలన్నా మెడ పర్మిషన్ ఉండాలి, ఇటు తిరగాలన్నా మెడ పర్మిషన్ ఉండాలి, ఇటు తిరగాలన్నా మెడ పర్మిషన్ ఉండాలి. ఈ మెడను పట్టించుకోకుండా తలకాయ తిరగదు. అలాగే వార్డు నెంబర్ల తీర్మానం లేకుండా సర్పంచ్ ఏమీ చేయలేడు. ఈ విషయాన్ని వార్డు నెంబర్లు గ్రహించాలి. కానీ చాలా మంది వార్డు నెంబర్లకు ఈ యొక్క చట్టం గురించి తెలియక సర్పంచ్ ఏం చెప్తే అది చేస్తారు. అంటే ఒక బండ్రోతులాగా పనిచేస్తున్నారు చాలా మంది వార్డు నెంబర్లు. కనీసం సర్పంచ్ చేస్తున్న తీర్మానం ఏందో తెలియదు, అసలు గ్రామ సభకు రావాలో వద్దో తెలియదు, అసలు ఏది సంబంధం ఉండదు వాళ్ళకు. సర్పంచ్ వార్డు నెంబరు ఇక్కడ సంతకం పెట్టావు అనగానే సంతకం పెట్టిపోతాడు. ఇలాంటి ప్రస్తుత సమాజం ఉంది. ఎందుకు ఉంది అంటే వార్డు నెంబర్లకు తమ హక్కులు తెలియకపోవడం వల్ల. ఈ వీడియో వాళ్ళ కోసమే, వార్డు నెంబర్ల కోసమే, వార్డు నెంబర్ల పవర్ ఏంటో చెప్పడం కోసమే ఈ వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. నాకు మీ సపోర్ట్ చేయండి ఛానల్కి. ఇక మరి ఈ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 వార్డు నెంబర్లకి ఎలాంటి పవర్స్ ఇచ్చిందో మాట్లాడుకుందాం. సెక్షన్ 35, 36 అంటే 35, 36 ప్రకారం ఈ యొక్క వార్డు నెంబర్ల గురించి మాట్లాడడం జరుగుతుంది. అయితే మొదటగా వార్డు మెంబర్లకు ఉన్నటువంటి అతి పెద్ద ఆయుధం ఏంటంటే వార్డు సభ. ఏంటి సార్ కొత్తగా వింటున్నారు అంటారా? వార్డు సభ అనేటటువంటిది చాలా మంది వినరు పదం. చాలా మందికి గ్రామ సభ అనే పేరు వింటారు. గ్రామ సభకు అటెండ్ అయ్యారా అంటారు, గ్రామ సభకు వింటారు. కానీ వార్డు సభ విషయం ఎవరికి తెలియదు. వార్డు నెంబర్లకు ఉన్న అతిపెద్ద ఆయుధం ఇదే. కనీసం చట్టం ప్రకారం ప్రతి 2 నెలలకోసారి వార్డు సభలు అనేవి ఖచ్చితంగా జరగాలి. ఈ వార్డు సభలు ఎలా జరుగుతాయి సార్ అంటే వార్డు మెంబర్లు తమ వార్డులో ఉన్నటువంటి సభ్యులనందరినీ సమావేశపరిచి ఆ వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకొని ఆ వార్డుకు ఏం కావాలి, ఆ వార్డులో విద్యుత్ కరెక్ట్ లేదా, ఆ వార్డులో మురికి కాలువలు కరెక్ట్ లేవా, ఆ వార్డులో ఇంకేదైనా సమస్య ఉందా, ఇలాంటి విషయాలను వార్డు సభ ద్వారా గ్రామ ప్రజలు వార్డు నెంబర్కు తెలియజేస్తారు. ఆ వార్డు నెంబర్ ఏం చేస్తారు అంటే పంచాయతీలో అంటే సర్పంచ్ దగ్గరికి దాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆ సర్పంచ్ గారు ఆ సమస్యలన్నీ క్రోడీకరించి దగ్గర చేసి ఒక తీర్మానం రాసి అప్పుడు గ్రామ సభ పెట్టడం జరుగుతుంది. దీంట్లో గ్రామ సభలో ఏ పని చెయ్యాలి, ఏ పని ఎప్పుడు చెయ్యాలని తీర్మానం చేసి గ్రామ ప్రజల మధ్య తీర్మానం చేసి వార్డు నెంబర్లు సంతకం పెడతారు అన్నమాట. వార్డు నెంబర్లు సంతకం పెట్టకపోతే ఆ పని కూడా అవ్వదు. మెజారిటీ వార్డు నెంబర్లు అంత పవర్ ఉంటుంది వార్డు నెంబర్లకు. మరి కానీ చాలా మంది అసలు వార్డు సభ అనేది తెలియదు. చాలా మంది అనుకుంటారు యాడవడు వార్డు నెంబర్ నువ్వెవరా నాకు చెప్పానికి అంటారు. నిజం ఏంటంటే వార్డులో ఉన్న సభ్యులు, ఆ సభ్యులు ఎవరైతే ఎవరో వార్డు నెంబర్ చెప్తే వార్డు నెంబర్ సర్పంచ్ చెప్తే సర్పంచ్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి వార్డు నెంబర్కి.
కానీ చాలా మంది సర్పంచులు ఎలా ఉన్నారంటే ఈ వార్డు నెంబర్ నా వర్గానికి చెందినవాడు కాదు కాబట్టి ఈయనకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తుంటారు. నిజానికి ఎంత అనైతికమైనటువంటి పద్ధతి ఇది. ఒక సభ్యుడు అంటే గ్రామ సభ్యుడే కావచ్చు లేదా వార్డు మెంబర్ సభ్యుడు కావచ్చు, ఒక సమస్యను నీ దగ్గరకు తీసుకొచ్చినప్పుడు పెద్ద మనిషి నువ్వేం చేయాలి? ఆ సమస్యను ఆ అవతల వ్యక్తి సీరియస్గా ఉండొచ్చు, అవతల వ్యక్తి ఆవేశంగా ఉండొచ్చు, పెద్ద మనిషి నువ్వేం చేయాలి? కూలంకుషంగా సావధానంగా జవాబు చెప్పాలి. ఇది సర్పంచ్ చేయాల్సిన పని. అయితే ఇక్కడ మనం వార్డు నెంబర్ గురించి మాట్లాడుకుంటున్నాం. వార్డు నెంబర్ అడిగినా కానీ సర్పంచ్ గారు అదే విధంగా సమాధానం చెప్పి, అయ్యా మరి మీ వార్డులో ఈ సమస్య ఉందంటున్నావు కదా, కానీ ఫలానా వార్డులో ఉన్న సమస్య అత్యవసరం కాబట్టి ఆ సమస్య ఈ గ్రామ సభలో తీర్మానం చేసి నెక్స్ట్ గ్రామ సభలో మీ సమస్యను కూడా, మీ వార్డు సమస్యను కూడా నేను మాట్లాడతానని వాళ్ళకి చెప్పే బాధ్యత సర్పంచ్కి ఉంది. లేదు నీకు చెప్పాల్సిన అవసరం లేదంటే అది అహంకార కిందికి అవుతుంది. అది రేపు సర్పంచ్ పదవే గండి కొట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే ఇంకో పాయింట్ ఏంటి అంటే గ్రామ సభలో అంటే సర్పంచ్ కూడా చెక్ పవర్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా తన చెక్ పవర్ను ఉపయోగించడానికి వీల్లేదు. ఎందుకు అంటే గ్రామ పంచాయతీ నిధుల్లో ₹1 ఖర్చు పెట్టాలన్నా ఖచ్చితంగా వార్డు మెంబర్ల మెజారిటీ సపోర్ట్ ఉండాలి. మెజారిటీ సపోర్ట్ కనుక లేకుండా సర్పంచ్ గారు ఏమి చేయలేరు. అందుకనే వార్డు మెంబర్ల సపోర్ట్ అనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఇంకో విషయం కూడా ఇక్కడ మాట్లాడాలి. సర్పంచ్ గారు ఏ తీర్మానం చేసినా గుడ్డిగా నేను సంతకం పెడతా అంటే వార్డు మెంబర్లు తప్పులో కాలేసినట్టు. చాలా చోట్ల సర్పంచులు ఇంటికి బుక్కులు పంపించి తీర్మానం చేపించి ఇంకో పలానా సంతకం పెట్టవయా వార్డు నెంబరు అనగానే సంతకం పెట్టేస్తాడు. కనీసం పైన ఏముందో కూడా వార్డు నెంబర్ చదవడు. ఇక్కడ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒకవేళ సర్పంచ్ కనుక ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే ఆడిట్లో అది బయటపడితే ఆ సంతకం కింద పెట్టినటువంటి వార్డు నెంబరు కూడా ఖచ్చితంగా బాధ్యుడే అంటే శిక్షార్హుడే. కాబట్టి మీరు సంతకం పెట్టేటప్పుడు మా సర్పంచే కదా, నన్ను గెలిపించిన సర్పంచే కదా అని గుడ్డిగా సంతకం పెట్టకుండా ఆ యొక్క దాన్ని చదివి దాన్ని కనుక్కొని మీకు నచ్చితే సంతకం పెట్టండి. సార్ మరి సంతకం పెట్టకపోతే సర్పంచ్ ఊకోవట్లేదు సార్ అని అంటారా? ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ సంతకం పెట్టిన తర్వాత మీ అభిప్రాయాన్ని ఒక బ్రాకెట్లో రాయొచ్చు అక్కడ. ఇది కూడా మనకు చట్టం చెప్తుంది మిత్రులారా. చాలా మందికి విషయం తెలియదు. సో వార్డు మెంబర్లకు ఉన్నటువంటి ఇంకో హక్కు ఏంటి? గ్రామ పంచాయతీ నిధుల్లో తమ వార్డుకొచ్చే వాటా ఎంతైతే ఉందో ఆ వార్డుకొచ్చే వాటా గురించి సర్పంచ్తో గ్రామ సభలో కొట్లాడొచ్చు. అంటే మొన్నటి నిధులు అంటే మొదటగా నిధులు వచ్చినాయి, ఆ నిధుల్ని 1వ వార్డుకే ఉపయోగించారు, లేదా 10వ వార్డుకే ఉపయోగించారు, లేదా 12వ వార్డుకే ఉపయోగించారు, లేదా 4వ వార్డుకే ఉపయోగించారు. మరి మా వార్డు సంగతి ఏంది? మా వార్డుకు రావాల్సిన నిధులను మాకెందుకు ఇవ్వట్లేరు? మా వార్డులో ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, కాబట్టి ఈ సమస్యలను తీర్చడానికి మా బడ్జెట్ మాకు కేటాయించండి, మా వార్డు బడ్జెట్ మాకు కావాలి అని నిలదీసి గట్టిగా అడిగే అవకాశం ఈ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 36 మనకు అంటే 36 వార్డు మెంబర్లకు ఇస్తుంది. వార్డు మెంబర్లు గట్టిగా సర్పంచ్ని మా వార్డు యొక్క నిధులు మాకు కావాలి అని గట్టిగా అడగొచ్చు. అడిగే అధికారం ఈ చట్టం ఇస్తుంది. అంతేకాదు ఊర్లో ఎవరికన్నా ఇల్లు మంజూరు కావాలన్నా, ఎవరికైనా పెన్షన్ మంజూరు కావాలన్నా ఈ లిస్టును ఫైనలైజ్ చేసేది వార్డు నెంబర్లే, సర్పంచ్ కాదు. అంటే సర్పంచ్ ఫైనల్ గా ఈ వార్డు నెంబర్ల సపోర్ట్ తీసుకొని అయ్యా మీ వార్డులో ఎవరికి పెన్షన్ కావాలి, మీ వార్డులో ఎవరికి ఇల్లు కావాలి అని ఇలా తెలుసుకొని వార్డు నెంబర్లతో చర్చించి ఆ తర్వాత సర్పంచ్ ఒక తీర్మానం రాసి వాళ్ళ చేత సంతకం పెట్టించుకొని మెజారిటీ తెచ్చుకుంటేనే అది రుజువవుతుంది. అంతేగాని అది కూడా తీర్మానం ఎక్కడ చేయాలి? సభలో చేయాలి, గ్రామ సభలో. నాకు మెజారిటీ ఉందిగా అని చెప్పేసి గ్రామ పంచాయతీలో కూర్చొని వార్డు మెంబర్ల సంతకాలు పెట్టి నేను సంతకం పెట్టి అయిపోయింది ఇంకోటి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటే ఆ తీర్మానం చెల్లదు. ఈ విషయం తెలుసుకోవాలి. కాబట్టి వార్డు మెంబర్లు ఎవరికైతే రికమెండ్ చేస్తారో ఇళ్లను కావచ్చు, పెన్షన్లను కావచ్చు, అది సర్పంచ్ ఖచ్చితంగా చెయ్యాలి. అందుకనే కీ రోల్ అంటే ముఖ్యమైనటువంటి కీ రోల్ వార్డు మెంబర్లు గ్రామ సభలో అదేవిధంగా పంచాయతీ వ్యవస్థలో ఉన్నారని మనం ఈ సెక్షన్ 36 మనకు చెప్పకనే చెబుతుంది మిత్రులారా. చివరగా ఇంకో బ్రహ్మాస్త్రం ఉంది వార్డు నెంబర్లు. ఇప్పుడు సర్పంచ్ గారు అస్సలు మన మాట వినట్లేదు,
నిధులు దుర్వినియోగం చేస్తారు అని అనుకోండి. వార్డు మెంబర్లు ఏం చేయొచ్చు అంటే అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి మీద, ప్రధానమంత్రి మీద, స్పీకర్ మీద ఎట్లాగైతే పెడతారో సర్పంచ్ మీద కూడా వార్డు మెంబర్లు ఒకవేళ సర్పంచ్ నిధులు దుర్వినియోగం చేస్తుండూ ఇంకో ఏదన్నా రీజన్ ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టి మెజారిటీ సభ్యులు ఏకమైతే ఆ సర్పంచ్ పదవి నుండి, కుర్చీ నుండి సర్పంచ్ దిగిపోతాడు. అవిశ్వాస తీర్మానం గెలిచిండు కదా 5 సంవత్సరాలు సర్పంచ్ కూర్చోడు. అత్యధికమైనటువంటి వార్డు మెంబర్లు ఒకవేళ అనుకూలంగా లేకుండా అవిశ్వాస తీర్మానం పెడితే ఖచ్చితంగా సర్పంచ్ దిగిపోయే అవకాశం కూడా మనకు ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి వార్డు మెంబర్లు. ఇక సర్పంచ్ని గెలిపించిన ప్రజలే అయినా ఆ కంట్రోల్ మొత్తం ఇప్పుడు ఎక్కడుంటుంది? వార్డు మెంబర్ల చేతిలో ఉంటుందన్న విషయం మనం గ్రహించాలి. అలాగే ఉప సర్పంచ్ కూడా అంతే. ఉప సర్పంచ్ కూడా వార్డు మెంబర్లో ఒకడు కాబట్టి వార్డు మెంబర్ అందరూ కలిసి తమలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకోవచ్చు. ఎన్నుకున్న తర్వాత సర్పంచ్ లేనప్పుడు ఉప సర్పంచ్కి చెక్ పవర్ ఉంటుంది అన్న విషయం కూడా మీకు తెలిసే ఆ చేతులకు వస్తుంది. కాబట్టి ఇదే విషయం ఉప సర్పంచ్ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది అనమాట. సో మిత్రులారా, వార్డు మెంబర్లు అంటే మామూలు వ్యక్తులు కారని తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఈ వీడియో ద్వారా. కాబట్టి వార్డు మెంబర్లు ఎవరైనా సరే మిమ్మల్ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే ఊరుకోకండి. మీరు కేవలం మీటింగ్ పోయి 2 చాక్లెట్లు తిని 2 టీలు తాగి వచ్చే రకం కాదు. ఎందుకంటే మిమ్మల్ని ఒక వర్గం, ఒక 70 మందా, 80 మందా, 500 మందా, 600 మందా, కొంతమంది ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారంటే మీకు పవర్ ఉంది అక్కడ. కొన్ని ఓట్లు మీకు పడ్డాయంటే మీకు పవర్ ఉంది అక్కడ. ఆ పవర్, మీ పవర్ఫుల్ వ్యక్తులుగా మిమ్మల్ని మీరు గుర్తించండి ఫస్ట్. అంతేగాని సర్పంచ్ ఏమి చెప్తే అది చేస్తా అని కోతుల్లాగా, గొర్రెల్లాగా తల ఊపితే మీ పదవికి మిమ్మల్ని ఎన్నుకున్న ఆ యొక్క ప్రజలని మీరు అవమానించినట్టే. కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించండి, నిధులు అడగండి. తీర్మానాల్లో సంతకాలు పెట్టే ముందు 1కి 2 సార్లు ఆ తీర్మానాన్ని చదివి చెక్ చేసుకోండి. లేదంటే మీరు కూడా శిక్షను అనుభవించే ఛాన్స్ లేకపోలేదు. మేమేం తినలేదు సార్, సర్పంచే తిన్నాడంతా, ఏదో సంతకం పెట్టమంటే పెట్టినాం అని అంటే కూడా చట్టం ఒప్పుకోదు. ఎందుకంటే నువ్వు సంతకం పెట్టే ముందు దాన్ని గురించి నువ్వెందుకు తెలుసుకోలేదు, అది కూడా నీ తప్పే అంటుంది చట్టం. చాలా మంది సర్పంచులు వార్డు మెంబర్లను ఎందుకు గెలిపించుకుంటారో తెలుసా? ఎందుకే. ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ రావాలి. ఒకవేళ ఎందుకు వార్డు మెంబర్లకు ఖర్చు కూడా వీళ్ళే పెట్టుకొని ఎలక్షన్లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు తీసే కానును మొదలు పెట్టుకుంటే వాళ్ళు గెలిచేంత వరకు సర్పంచులు మొత్తం వార్డు మెంబర్లకు పైసలు ఖర్చు పెట్టి ఎందుకు వార్డు మెంబర్లను గెలిపించుకుంటారంటే వీళ్ళు నా చెప్పు చేతుల్లో ఉండాలి అని. అంతేగాని ఒక వార్డు మెంబర్ని నువ్వు ఒకవేళ తను సొంతంగా గెలిచాడు అనుకోండి, సర్పంచ్ మాట నువ్వు వింటావా? ఈనవు. అందుకనే నిన్ను గొర్రెలా ఆడించడానికి సర్పంచులు చేసే పనే వార్డు మెంబర్లను గెలిపించుకోవడం. ఇప్పుడు ఒక ఉదాహరణ అడుగుతా, చెప్పండి లాస్ట్ ఫైనల్గా, వీడియో ఫైనల్లో. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యేలను గెలిపించుకోవడంలో ఒక న్యాయం ఉంది. ఎందుకు? మెజారిటీ ఎమ్మెల్యేలు గెలిస్తే నేను ముఖ్యమంత్రి అవుతా అని. అవునా? సో ముఖ్యమంత్రి తన సొంత డబ్బులతో ఎమ్మెల్యేలను గెలిపించుకోవచ్చు. అది తనకు ఫ్యూచర్లో లాభం కాబట్టి చేస్తాడు. మరి సర్పంచ్ని డైరెక్ట్ గా గ్రామ ప్రజలే గెలిపించుకుంటారు కదా, మరి వార్డు మెంబర్లకు ఆయన ఎందుకు ఖర్చు పెడతాడు అంటే, వార్డు నెంబరు లేకపోతే నేను డమ్మి, వార్డు నెంబర్ల సపోర్ట్ లేకపోతే ఈ సర్పంచ్ పదవి ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే అని సర్పంచ్లకు తెలుసు. కాబట్టి వార్డు నెంబర్లను గెలిపించుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే వార్డు నెంబర్లను ఎందుకు గెలిపించుకుంటారు అంటే వాళ్ళ ఓటు బ్యాంకును తెచ్చి సర్పంచ్ను గెలిపించుకోవడానికి అనుకుంటారు. అసలైన కడికి ఇది కాదు సార్. వార్డు నెంబర్ల గెలిచిన తర్వాత, సర్పంచ్గా గెలిచిన తర్వాత వార్డు నెంబర్లు నా చేతిలో ఉంటే నేను ఆడిందే ఆట, పాడిందే పాటగా ఉండొచ్చు అనే ఉద్దేశం సర్పంచ్లకు ఉంటుంది. కాబట్టి వార్డు నెంబర్లను తమ సొంత డబ్బులతో గెలిపించుకుంటారు. అర్థమైంది కదా వార్డు నెంబర్ల పవర్ ఏందో? వార్డు నెంబర్లు అంటే ఆషామాషి వాళ్ళు కాదు. వార్డు నెంబర్ల మెజారిటీ ఉంటే సర్పంచ్ ఏమి చేయలేడన్న విషయం మీకు ఈ వీడియో ద్వారా అర్థమై ఉండాలి ఈ పాటికే. మరి ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ వార్డు మెంబర్ల పవర్ బాగానే ఉంది, మరి సర్పంచ్ గారి అసలైన పవర్ ఏంటి? ఆయనకుండే ఎమర్జెన్సీ పవర్స్ ఏంటి? ఆయన ఎప్పుడు చెక్
చెక్ పవర్ని వాడొచ్చు, ఇలాంటి డౌట్స్ మీకు వచ్చి ఉంటాయి కదా. సరే, ఈ డౌట్స్ అన్ని ఇప్పుడే క్లియర్ చేయను. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం గ్రామ సర్పంచ్ అయిన సర్పంచ్ కింగ్ ఆఫ్ ద విలేజ్ ఎపిసోడ్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఈ వీడియో చూసిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఖచ్చితంగా ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కాబట్టి ఒక్కసారి లైక్ చేసి కామెంట్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించాల్సిందిగా కోరుకుంటూ ఈ వీడియో కింద మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సతీష్. జై భీమ్.